హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్లో గోమాంసం ఎగుమతి అంశానికి సంబంధించి వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సర్కార్ ఉంది, కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ఉంది. గోమాంసం ఎగుమతిపైన ఈ దేశంలో ఆంక్షలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో గోవధ జరగడానికి వీల్లేదు అంటూ ఆంధ్రప్రదేశ్ నాయకత్వం మాట్లాడుతోంది. గోవధ పైన నిషేధం కూడా ఉంది. అటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విదేశాలకి టన్నుల కొద్దీ గోమాంసం ఎగుమతి అవుతున్న దృశ్యాలు, ఎగుమతి అవుతున్న వాస్తవం బయటకు వచ్చింది. ఈ వాస్తవం బయటకు వచ్చిన తర్వాత ఈ దారుణం వెనక ఎవరున్నారు అనేది తేల్చే ప్రయత్నం అధికారులు చేస్తున్నట్లు కనపడుతోంది, చాలా ఆలస్యంగా. ఈ మొత్తం వ్యవహారం, ఈ ఎక్స్పోర్ట్స్ అన్నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతల కనుసన్నల్లో జరుగుతున్నాయి అనేది ప్రస్తుతం అందుతున్న సమాచారం. సో ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతల కనుసన్నల్లో జరుగుతున్న ఈ ఎక్స్పోర్ట్స్ సంబంధించి, ఈ ఎక్స్పోర్ట్స్లో గోమాంసం ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఏ ఒక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకుడు కూడా మాట్లాడట్లేదు. ఎన్డీఏ సర్కారుకు సంబంధించిన నాయకులు, సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న వాళ్ళు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు, గోవు ప్రాముఖ్యత గురించి మాట్లాడేవాళ్ళు, గోవధను వ్యతిరేకిస్తూ ఆందోళనలు, ధర్నాలు చేసేవాళ్ళు, గతంలో హిందూ ధర్మం పైన దాడి జరిగింది అంటూ రోజు రోడ్డెక్కి ఆందోళన చేసిన వాళ్ళు, ఏ ఒక్కరు కూడా అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదు, మేము చూడలేదు, మేము వినట్లేదు, మేమేం చూడదలుచుకోవట్లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ఆ గోవధ, గోమాంసం విక్రయించడం, గోమాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేయడం లీగల్గా పోర్టు నుంచి అఫీషియల్గా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు చేస్తున్నప్పుడు కనీసం స్పందించే పరిస్థితిలో కూడా లేకుండా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కట్టర్ బీజేపీ నాయకులు ఏమైపోయారు? ఆంధ్రప్రదేశ్లో కట్టర్ బీజేపీ నాయకులకు ఎందుకు ఇది ఆబ్లిగేషన్ అయిపోయింది? ఆంధ్రప్రదేశ్లో కట్టర్ బీజేపీ నాయకులంతా కూడా దీన్ని చూసి చూడనట్లు ఎందుకుంటున్నారు? గతంలో రియాక్ట్ అయిన స్థాయిలో ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? గోవులను చంపేసి విదేశాలకు ఎగుమతి చేసినా మేము మాట్లాడకూడదు, ఎందుకంటే మాకు దానికంటే కూడా స్థానిక రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని అనుకుంటున్నారా? పదవుల కోసం, అధికారం కోసం అధికార పార్టీకి సంబంధించిన నాయకులకు కోపం వస్తుందేమన్న భయంతో గోవుల్ని చంపేసి విదేశాలకు ఎగుమతి చేస్తుంటే కూడా నోరు మూసుకుంటారా? మీరు సనాతనవాదులా? మీరు హిందూ ధర్మం కోసం పనిచేసే వాళ్ళ? మీరు గో సంరక్షణవాదులా? ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి. ఒక్క ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు పుంకాలుగా దీని మీద వార్తలు వస్తున్నప్పటికీ ఒక్కరూ మాట్లాడరా? ఇది కేవలం పొలిటికల్ అలిగేషన్ కాదు, మెటీరియల్ కనపడుతుంది. గోమాంసం మీ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులే పట్టుకోవడం కనపడుతుంది. పోర్టుల్లో టన్నుల కొద్దీ గోమాంసం ఉంది, అది ఎగుమతికి సంబంధించి ఏర్పాటు చేస్తున్నట్టు రికార్డ్స్ ఉన్నాయి. సో ఇదేమి జరగనట్లుగా ప్రభుత్వంలో బాధ్యతలో ఉన్న వాళ్ళు కనీసం స్పందించకపోతే ఎట్లా? అంటే మీరు కన్వీనియంట్గా మాట్లాడతారా, కన్వీనియంట్గా రాజకీయాలు చేస్తారా? వీటిపైన కూడా మీకు తెలిసి మీ ప్రభుత్వంలో జరిగితే తప్పు కాకుండా పోతుందా? ఎవరో చేస్తున్న అలిగేషన్ కాదు, మెటీరియల్ ఉంది, మెటీరియల్ కనపడుతోంది. కనీసం అది ఏం జరిగింది అని వాకప్ చేసిన పరిస్థితి కూడా ఎందుకు లేదు? ప్రభుత్వం పైన విమర్శలు చేయలేకల్లా ఇది ప్రభుత్వానికి తెలిసి జరిగి ఉండాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం తెలిసి చేసిందని ఎవరు అనాల్సిన అవసరం లేదు. బట్ చేస్తున్న వాళ్ళని పట్టుకోండి. మన ప్రభుత్వంలో, మన ఎన్డీఏ సర్కార్లో ఇటువంటి జరగడం ఏంటి అనే ఆవేదన మీకు కనపడాలి కదా. కనీసం మీరు వాకప్ చేసి ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ వైపు నుంచి జరిగినట్లు కనపడాలి కదా. భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా ఉంది ఈ అంశంపైన. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలో ఇలా జరగడం ఏంటి, ఎవరు దీనిపైన బాధ్యులు, మన పార్టీ వాళ్ళు ఉన్నా, పక్క పార్టీ వాళ్ళు ఉన్నా, ఎవరున్నా దీనిపైన ఇమీడియట్గా చర్యలు తీసుకోండి అనే ఒక్క మాట భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం వైపు నుంచి ఎందుకు రాదు? తిరుమల తిరుపతి లడ్డు విషయంలో ఆందోళన చేసిన వాళ్ళు, గొడవ చేసిన వాళ్ళు, పక్క రాష్ట్రాల నుంచి వెళ్ళి అక్కడ నానా రకాల యాగి చేసిన వాళ్ళు ఇప్పుడు ఏమైపోయారు? ఎందుకు మాట్లాడలేకుండా పోతున్నారు? గోవధ మీకు రాజకీయంగా ఇబ్బంది పెడితే పర్వాలేదు, దాని గురించి మాట్లాడరా? కనీసం వాకప్ చేసే ప్రయత్నం కూడా చేయరా? హిందూ ధార్మిక సంఘాలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక్కరు మాట్లాడలేదు దీనిపైన. ఓ సెక్షన్ ఆఫ్ మీడియా, గతంలో చిన్న ఇన్సిడెంట్ జరిగితే కూడా రాద్ధాంతం చేసిన మీడియా, ఓ సెక్షన్ ఆఫ్ మీడియా దీన్ని వార్తగానే పరిగణించట్లేదు. ఇది అధికార పార్టీకి సంబంధించిన నాయకుల ప్రమేయంతో జరిగింది అనడానికి ఆధారం ఏంటంటే, ఇది అధికార పార్టీకి సంబంధించిన నాయకుల ప్రమేయంతో జరిగి ఉండకపోతే, అధికార పార్టీకి సంబంధించిన నాయకులకు తెలుసో తెలియకో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ దీనిలో లేకపోతే దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన రుద్దేవాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు గోమాంసం ఎగుమతి చేస్తున్నారని నానా రకాల గందరగోళం చేసేవాళ్ళు. గోవధ, గో మాంసం విక్రయం, ఎక్స్పోర్టు నేరం కాబట్టి దీనిలో ఎవరైనా మీ పార్టీకి సంబంధం లేని వాళ్ళు ఎవరున్నా వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో, మీ ప్రత్యర్థి పార్టీకో అంటగట్టి వాళ్ళపైన పుంకాలుగా వార్తలు రాసేవాళ్ళు. వీళ్ళు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, మీకు సంబంధించిన మనుషులు ఉన్నారు కాబట్టి దాని గురించి మాట్లాడితే మన వాళ్ళే చేశారని బయటకు వస్తుంది కాబట్టి, అది మనకు రాజకీయంగా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి, దాన్ని మనం దాచేద్దాం కాబట్టి మాట్లాడడం అని అనుకుంటున్నట్టు కనపడుతోంది. దాదాపు వారం 10 రోజులుగా దీనిపై ఇన్ని వార్తలు వస్తుంటే ఓ సెక్షన్ ఆఫ్ మీడియాలో మాత్రమే ఇటువంటి దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారని ఆ వార్తలు రాసిన వాళ్ళపైన కేసులు పెట్టండి. అది గోమాంసం కాదు అంటే కాదు అని పెట్టండి.
మా ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళకు, మా పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఎవరికి సంబంధం లేకపోతే సంబంధం లేదు, వాళ్ళ పేర్లు ఎట్లా చెప్తారు, మా ప్రభుత్వం పేరు ఎట్లా చెప్తారని కేసులు పెట్టండి. అది కూడా చేత కట్టలేదంటే అర్థం ఏంటి? అడ్డంగా దొరికిపోయారని కదా. తప్పులు ఏ ప్రభుత్వంలో అయినా తప్పులు జరుగుతాయి. బట్ రియాక్ట్ అయ్యే విధానం ఎలా ఉంది, ఎలా రియాక్ట్ అవుతున్నాము, ఎంత స్పీడ్గా రియాక్ట్ అవుతున్నాము, ఎలా దాన్ని కరెక్ట్ చేసుకుంటున్నాము, కరెక్ట్ చేసుకోవడానికి సంబంధించి మనం చేస్తున్న ప్రయత్నం ఏంటి, ఇవి కదా ఇంపార్టెంట్. ఆ ప్రయత్నం ఎందుకు చేయలేకపోతున్నాం? చాలా రోజుల తర్వాత ఈరోజు పవన్ కళ్యాణ్ దానిపై రెస్పాండ్ అయ్యారంట. విశాఖ సిటీ పోలీస్ కమిషనర్కి పవన్ కళ్యాణ్ నేరుగా ఫోన్ చేసి మాట్లాడారంట. మాట్లాడి దోషులు ఎవరైనా ఇమీడియట్గా శిక్షించాలని ఈరోజు చెప్పారంట ఆయన. సో పవన్ కళ్యాణ్ దృష్టి కూడా పోలేదు వారం 10 రోజుల నుంచి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా విశాఖ పోలీస్ కమిషనర్కి ఆయన ఫోన్ చేసి మాట్లాడేది. విశాఖలో సిఐ సమ్మిట్ జరుగుతోంది, ముఖ్యమంత్రి మొత్తం యంత్రాంగం అంతా అక్కడే ఉన్నారు. సో ఆ బాధ్యత ముఖ్యమంత్రి, జిల్లాకు సంబంధించిన మంత్రులు, హోంమంత్రి, విశాఖపట్నానికి సంబంధించిన మహిళ నాయకురాలుగా ఉన్నారు. సో వాళ్ళెవ్వరూ బాధ్యత తీసుకునే పరిస్థితులు ఎందుకు లేకుండా పోయారు? సో దేవుడితో కూడా, హిందూ ధర్మంతో కూడా, గోవులతో కూడా, భక్తితో కూడా కన్వీనియంట్ రాజకీయాలు చేద్దామని మీరు అనుకుంటే, మీరు చేస్తున్న రాజకీయాలు అలాగే కనపడుతుంటే, ప్రజలు, హిందువులు, ఇంతకాలం మీ మాటలు నమ్మిన వాళ్ళు మీరు దేనికోసం పనిచేస్తున్నారో గమనిస్తే మీకు పుట్టగతులు ఉండవు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు మౌనం వేడండి, నిద్ర లేవండి. గోవులను చంపేసి మీరు పాలిస్తున్న రాష్ట్రం నుంచి, మీరు చెప్తున్న డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న రాష్ట్రం నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తుంటే షేమ్, అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి షేమ్ లాంటి వార్త కదా. భారతీయ జనతా పార్టీ షేమ్ ఫీల్ కావాల్సిందే కదా. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన హిందూ ధార్మిక సంస్థలు, భారతీయ జనతా పార్టీకి సంబంధం లేకపోయినా చాలా ధార్మిక సంస్థలు ఆంధ్రప్రదేశ్లో ప్రతి చిన్న ఇష్యూ పైన హిందువులకు సంబంధించి ఏమైనా జరిగితే మేమున్నామంటూ రోడ్డెక్కిన చాలామంది పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు ఏ ఒక్కరూ మాట్లాడకపోవడం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి. వీళ్ళు హిందూ ధర్మం కోసం మాట్లాడుతున్నారా, పొలిటికల్గా వాళ్ళ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గమనించాల్సి ఉంది.